కాపీరైట్ వల్లనే అయితే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టడం జరిగింది. ఈ వీడియో ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా Alightmotion అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇట్లా వస్తుంది ఓపెన్ చేసి పెడతాను మీకు. నేనైతే అన్ని ఫోటోలు యాడ్ చేసుకున్నా. ఫోటోలు ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. నేనైతే లాస్ట్ దాకా ఇట్లా ఫోటోలు అయితే యాడ్ చేసుకున్నా. అన్ని ఫోటోలు లెంత్ అవుతుంది కాబట్టి చూపెట్టలే. ఇట్లా మొత్తం ఫోటోలు ఇట్లా యాడ్ చేసుకున్నాక షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది డిస్క్రిప్షన్ ఇస్తాం. బ్యాక్ వచ్చేసి దానిపైన క్లిక్ చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్నారా. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మళ్ళీ మనం చేస్తున్న బీట్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ 2 ఫోటోలకు ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ ఎఫెక్ట్ చేసేయాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఈ 2 ఫోటోలకు మళ్ళీ టైమింగ్ అయితే చెప్తా. అక్కడికి మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. 16.14 seconds దగ్గర పేస్ట్ అనేది చేసేయాలి. 2 లాంగ్ ఫోటోలకు మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫోటోలు కనబడుతున్నాయి. ఈ 2 లాంగ్ ఫోటోలకు ఈ ఎఫెక్ట్ పేస్ట్ అనేది చేసేయాలి. చేసేసి నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ మనం చేస్తున్న బీట్ మార్క్ పైన క్లిక్ చేసి మీదికి ఇలా స్క్రోల్ అని వీటికి యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఎఫెక్ట్, ఈ సెకండ్ ఎఫెక్ట్. ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఈ చిన్న ఫోటోలకు యాడ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ స్మాల్ ఫోటోస్కి మళ్ళీ టైమింగ్ ఈ 3 ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ టైమింగ్ చెప్తా. ఇక్కడ 5.28 seconds ఫోటో ఉంది. అక్కడ నుంచి మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఉన్నదాకా, అంటే మళ్ళీ 3 ఫొటోస్ ఇట్లా యాడ్ చేసుకున్నాక మళ్ళీ టైమింగ్ అయితే చెప్తా. మళ్ళీ అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 9.01 seconds దగ్గర మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. మళ్ళీ లైన్గా 3 ఫోటోలకు పేస్ట్. మళ్ళీ టైమింగ్ అయితే చెప్తాం. మళ్ళీ అక్కడ యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇక్కడ 12.4 seconds దగ్గర 3 ఫొటోస్కి యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఇంకొక టైమింగ్ దగ్గర చెప్తా.
లాస్ట్ టైమింగ్ 18 సెకండ్స్ దగ్గర 3 ఫొటోస్కు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ అయితే రండి. నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి రెండు ఎఫెక్ట్లు అయిపోయినాయి. థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం చేస్తున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ టైమింగ్ అయితే చెప్తా, అక్కడనైతే యాడ్ చేసుకొని 4.9 సెకండ్స్ దగ్గర 3 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్కు 4.9 సెకండ్ దగ్గర 3 ఫొటోస్కు లైన్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక దగ్గర టైమింగ్ అనేది చెప్తా, అక్కడ సేమ్ ఇట్లా 3 ఫొటోస్కు అనేది యాడ్ చేసుకోవాలి. 7.13 సెకండ్ దగ్గర 3 ఫొటోస్కు యాడ్ చేసుకోవాలి. పేస్ట్ ఎఫెక్ట్ చేసేసి లైన్గా 3 ఫొటోస్కు సేమ్ ఇదే ప్రాసెస్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మళ్ళీ టైమింగ్ అనేది చెప్తా, 10.4 సెకండ్ దగ్గర 3 ఫొటోస్కి పేస్ట్ ఎఫెక్ట్ చేసి 3 ఫొటోస్కు సేమ్ పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయాలి. మళ్ళీ టైమింగ్ అయితే చెప్తా, 13.12 సెకండ్ దగ్గర 3 ఫొటోస్కు పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయాలి. పేస్ట్ ఎఫెక్ట్ చేసాను. మళ్ళీ టైమింగ్ అయితే చెప్తా, 20 సెకండ్స్ దగ్గర పేస్ట్ ఎఫెక్ట్ అనేది అయితే చేసేయండి. లైన్గా 3 ఫోటోలకు పేస్ట్ ఎఫెక్ట్ అనేది అయితే చేసేయండి 20 సెకండ్స్ దగ్గర. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని మిగిలిన ఫోటోలు ఏవైతే కాపీ పేస్ట్ చేయని ఎఫెక్ట్లు అయితే ఫోటోలు అయితే ఉన్నాయో వీటికి మొత్తం పేస్ట్ అయితే చేసేయండి, ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి వీడియో. అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.